తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మండలిలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిన పరిస్థితి. అసలు అలా ఎమోషనల్ అయ్యి మాట్లాడడానికి గల కారణాలేంటో మనతో పాటు మాట్లాడడానికి మొదటి నుంచి కవితతో ప్రయాణం చేస్తున్న తెలంగాణ జాగృతి ఆహ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచార్య ఉన్నారు. అన్న ఏంటి కవిత ఈరోజు చాలా ఎమోషనల్ అయిన పరిస్థితి. ఇంత ఎమోషనల్ కావడానికి ఏంటి కారణం ఏమనుకుంటున్నారు అసలు? గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆ పరిణామాల నేపథ్యంలోనే గతంలో కవితక్క గారు వారి పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఒక నైతిక బాధ్యత వహించి ఎవరైతే అంటే పార్టీ నుంచి వచ్చిన పదవి కూడా దాన్ని ఉంచుకోవడం కరెక్ట్ కాదు అని భావించి కవితక్క గారు అదే రోజున వారు దాన్ని రిజైన్ చేయడం జరిగింది. నేను నాతో పాటు మరికొంతమంది వెళ్ళి అక్కడ శాసన మండలి సభాపతి గారికి దాన్ని సమర్పించడం జరిగింది, చైర్మన్ గారికి. కానీ దాని పట్ల జరిగినటువంటి తర్వాత కూడా ఇప్పటివరకు దాని మీద ఏ నిర్ణయం తీసుకోబడలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోండి అని మనం గతంలో పబ్లిక్ డయాస్ల మీద చాలాసార్లు మీడియా ముఖంగా కూడా వారికి విన్నవించడం జరిగింది. దానికి కొనసాగింపుగా మరి అయినా కూడా ఇంకా వాళ్ళు ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇవాళ సభకి వెళ్ళి నిన్న శనివారం రోజున వారు మాట్లాడతామని కోరడం జరిగింది. ఇవాళ దానికి కొనసాగింపుగా ఇవాళ మాట్లాడడం జరిగింది సభలో. చివరిసారిగా రాజీనామాను ఉద్దేశించి తాను ఒకసారి మాట్లాడతానని సభాపతి గారిని కోరగా వారు అందుకు అనుమతి ఇచ్చిండ్రు. కాబట్టి ఇవాళ అధ్యక్షుల వారి అనుమతితో కవితక్క గారు సభ లోపల మాట్లాడడం జరిగింది. ఇవాళ మాట్లాడిన మాటలు ఏవైనా కూడా గతంలో ఇన్ని రోజులు కవితక్క గారు చెప్తూ వస్తున్నటువంటి మాటలే. వాటిని మరోసారి మండలి వేదికగా పునరుద్ఘాటించడం జరిగింది. ఇక ముందు కూడా మా రాజకీయ కార్యాచరణ ఉంటుంది అని చెప్పి అనంతరం కవితక్క గారు ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర చెప్పడం జరిగింది. గతంలో చేసిన ఆరోపణలతో పాటు ఈరోజు మండలిలో తన కొడుకుల మీద కూడా ఒట్టేసిన పరిస్థితి. కొడుకుల మీద ఒట్టేసి మరీ చెప్తున్నా ఇది ఆస్తి పంపకాల ఇష్యూ కాదు, ఆత్మగౌరవం సంబంధించిన ఇష్యూ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బయట ఒక ప్రచారం జరుగుతుంది. 4 నెలలు అవుతుంది ఇప్పటికీ. రాజీనామా కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. సో ఏం చెప్తారు దానికి? అదే దానికోసమే ఇవాళ మాట్లాడిన మాటలు ఏవైనప్పటికీ అవన్నీ కూడా ఖచ్చితంగా కవితక్క గారు తన హృదయం లోపల నుంచి మాట్లాడిన స్త్రీకి సహజంగా ఉండేటటువంటి భావోద్వేగాల కారణంగా ప్రతివిధంగా తెలంగాణ ఆడబిడ్డగా ఉద్యమం నుంచి ఎదిగినటువంటి ఒక యువ నాయకీమణిగా కవితక్క గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు మహిళలకు నిరంతర స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. ఇవాళ వారు అంత ఎమోషనల్ కావడం, కార్యకర్తలుగా వారి అనుచరులుగా వారితో పాటు ఒక దారిలో గత 20 సంవత్సరాలుగా కలిసి ప్రయాణిస్తున్న వాళ్ళుగా మాకు కూడా చాలా బాధను కలిగించింది. ఈ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వారు చెప్పిన ప్రతి మాటకు సంస్థ అంతా కూడా వ్యక్తులందరూ కూడా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా వారు చూపిన దారి లోపల మా రాజకీయ కార్యాచరణ కొనసాగుతుంది. వారి దారి లోపల మా అందరం కూడా నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని మరింత ఉత్తేజంగా తయారు చేస్తాం, ఇంకా విస్తృతంగా ఉద్యమిస్తాం. వారు చెప్పినటువంటి మార్గం లోపల నూతన రాజకీయ కార్యాచరణను, నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతా ఉన్నది తెలంగాణ జాగృతి. దానికి అనుగుణంగా మా అడుగులు ఉంటాయి. జాగృతి తరపున ఆల్రెడీ జిల్లాల పర్యటన కూడా చేస్తుంది. సో ఎట్లా ఉంది ప్రోగ్రామ్ సంబంధించి ఎట్లా ఉంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఏం చెప్తున్నారు? ప్రతి జిల్లాకి వెళ్తున్నారు, అక్కడ జిల్లాకు సంబంధించి సమస్యలు అడ్రస్ చేస్తున్నారు. అక్కడ మాజీ మంత్రులు చేసిన ఆరోపణలు కానీ మాజీ మంత్రులు చేసిన అవినీతి కూడా బయట చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఇంతకుముందే చూస్తే చాలా చోట్ల కూడా చాలా జిల్లాల లోపల కూడా కవితక్క గారు ఈ యొక్క యాత్రను తలపెట్టినప్పుడు 33 జిల్లాల లోపల ప్రతి జిల్లా లోపల కనీసం 2 రోజులు ఉండేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. అక్కగారు నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అన్ని వర్గాల వారిని, తర్వాత అన్ని సమస్యలను విజిట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రాజెక్టు దగ్గర పోతూ ఉన్నాం, స్కూళ్ళు పోతున్నాం, బడులు పోతున్నాం, తర్వాత హాస్పిటల్ పోతూ ఉన్నాం, కళాశాలలు పోతూ ఉన్నాం, కాలేజీలు, హాస్టళ్ళు, అట్లా ఎక్కడెక్కడ ప్రజాధనం ఉన్నదో, ఎక్కడెక్కడ నుంచి అయితే ప్రజలకు సంక్షేమం అందవలసి ఉన్నదో, ఏ సెక్షన్స్ అయితే ఇప్పటి వరకు అన్టచ్డ్గా ఉండిపోయినాయో, ఏ సెక్షన్స్కి అయితే ఏ వర్గాలకైతే ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయోజనాలు అందలేదో అవన్నిటిని కూడా కలవడం జరుగుతూ ఉన్నది. అనేక మంది బాధితులు ముందుకు వస్తూ ఉన్నారు. అనేక వర్గాల వాళ్ళు మాకు ఇంకా న్యాయం చేయవలసి ఉన్నది అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. అనేక చోట్ల అవినీతి ఆరోపణలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా కవితక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇంతకుముందు తెలుసు, కుకట్పల్లిలో జరిగినటువంటి దానికి సంబంధించి అక్కడ మేము కవితక్క గారు ఆరోపణ చేసిన తెల్లారే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. ఎవరు మన అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఖచ్చితంగా ఆయన చెరువును కబ్జా చేసి మరి చెరువును కబ్జా చేస్తే కవితక్క మాట్లాడొద్దా? ఒక చెరువు చుట్టూ గోడ కట్టుకొని ప్రైవేట్ లేకుందని నువ్వు ప్రకటనలు ఇచ్చుకొని విల్లాలు అమ్ముకుంటే ప్రజల చెరువు, ఊరి చెరువు ఎటు పోవాలి అది? కాబట్టి ఖచ్చితంగా కవితక్క గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కూడా ప్రజా సమస్యల మీద ఇంకా మాట్లాడతాం, ఇంకా లోతైన అధ్యయనం చేస్తాం, ఇంకా విస్తృతమైన అవగాహనతో ఖచ్చితంగా తెలంగాణలో మూలన కవితక్క గారి పర్యటనలు ఉంటాయి. అనేక అంశాలను కూడా మేము వెలుగులోకి తీసుకొస్తాం. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున కూకట్పల్లి లోపల ఒక చెరువు కబ్జా అయిపోతే ఎవరు మాట్లాడలేదు? అధికార పక్షం మాట్లాడలేదు, ప్రతిపక్షం మాట్లాడలేదు.
అవినీతి జరగలేదని ఎట్లా అనుకుంటాం మనం? కాబట్టి ఖచ్చితంగా ఇవన్నిటి గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ సభలో మాట్లాడుతూ కూడా మండలి లోపల కవితక్క గారు చెప్పిండ్రు, ఏ కాంట్రాక్టర్కి అయితే మీరు ఎక్కువ నిధులు కట్టబెట్టిండ్రో అదే కాంట్రాక్టర్ ఇవాళ కూడా గవర్నమెంట్ పనులు చేస్తూ ఉన్నాడు. పాత ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఖచ్చితంగా చేతిలో చేసి వాళ్ళు కలిసి నడుస్తున్నారు. ఇద్దరికి కూడా ఒక సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఖచ్చితంగా ఈ రెండింటి మీద తెలంగాణ జాగృతి తన యుద్ధం కొనసాగిస్తుంది. వివక్షకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడిన సంగతి అంటే మహిళగా నేను కుటుంబ సభ్యురాలు కూడా వివక్షను ఎదుర్కొన్న పరిస్థితి అని చెప్పింది. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? గత 20 సంవత్సరాలుగా పార్టీని పట్టుకొని నడిచిన పరిస్థితి నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ టార్గెట్గా, కేసీఆర్ క్యారెక్టర్ టార్గెట్గా, అంటే కేసీఆర్ ఇప్పుడు ఏమనుకోవాలి? ఒక మహిళను, ఒక బిడ్డను కూడా ఎదగనీయలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు బేరీ చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా బతుకమ్మను చేసుకున్నటువంటి విస్తృతంగా అంటే వాడన ఎక్కడైతే 10 మంది మహిళలు ఆడబిడ్డలు బయటకు వచ్చి బతుకమ్మ ఆడుకోలేకని పరిస్థితి నుంచి ఇవాళ బతుకమ్మ పండుగను ఒక ఉత్సవంలాగా నెల రోజుల పాటు చేస్తూ ఉన్నారు. 10 రోజులు మాత్రమే కాదు, నెల రోజుల పాటు ప్రతి వాడన ఆఫీసులలో ఒక సీజన్ నడుస్తూ ఉన్నది. ఎట్లయితే గుజరాతీ దాండియా నడుస్తూ ఉన్నదో అట్లా ఇవాళ తెలంగాణ బతుకమ్మకు ఒక చరిష్మెటిక్ క్రేజ్ను అక్క తీసుకొచ్చారు. ప్రతి వాడన భక్తి ప్రపత్తులతో ఆడబిడ్డలు అందరూ కూడా చాలా గొప్పగా సంబరంగా, ఈ దేశం మాత్రమే కాదు తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా కూడా అంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి బతుకమ్మను మరి కవితకైతే ఆపేయారుగా తనకు తానుగా. ఎవరు చెప్తే ఆపాల్సి వచ్చింది? ఇది ఎవరు కారణం అన్నది అది ప్రజలు నిర్ణయించుకోవాలా. ఖచ్చితంగా కవితక్క గారు పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయని వారు చెప్పిండ్రు. ఖచ్చితంగా కూడా దీని గురించి ప్రజలు ఆలోచించాలి. కవిత మీద ఎప్పటి నుంచో కుట్ర జరుగుతుందా ఏంటి? ఏం చెప్తారు? మొదటి నుంచి అంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఇదంతా కుట్ర, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన కుట్రనా? అంటే కవితను ఎదగనీయకుండా చేసింది దాదాపు హరీష్ రావు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి, అటు కేటీఆర్ మీద కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. సో సొంత తండ్రి మరి కేసీఆర్ కూడా దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే మళ్ళీ కవితకు వ్యతిరేకంగానే పార్టీ రాజీనామా సస్పెన్షన్ కూడా గురి చేయడం ఎట్లా వస్తున్నారు? వారు చేసిన ప్రతి ఆరోపణ కూడా తెలంగాణ ప్రజలు, నేను మళ్ళీ చెప్తున్నాను, వారు నిజంగా కూడా లెక్క సరి చూసుకోవచ్చు. ఇప్పుడు మొదటిసారిగా బతుకమ్మకు మీరు బయటకు జిల్లాలకు వెళ్ళొద్దు అని చెప్పింది ఏ సంవత్సరం? 2014-15 టైంలో కదా, జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 14లో తర్వాత వచ్చిన మొదటి బతుకమ్మకు జరిగింది. తర్వాత ప్రజలు ఏమనుకుంటారు? సాధారణ ప్రజలేమో కవిత అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ మానేసింది అని సాధారణ ప్రజలు అనుకుంటారు. వాళ్ళకి ఇంత లోతైన అవగాహన ఉండదు. మనం బయటకు పోయి చెప్పలేము. ఒక పార్టీ పరిధిలకు లోబడి పనిచేస్తున్న ఒక సుశిక్షితులైన కార్యకర్తలాగా ఒక నాయకిమని తన తండ్రి పార్టీలో ఉండి తను చెప్పలేకపోయినారు. ఇవాళ చెప్తున్నారు. ఇది నిజమా కాదా అన్నది గతానికి వెళ్ళి ఈ తెలంగాణ సమాజం ఈ చరిత్ర అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందు తెరిచిపెట్టిన పుస్తకం కదా, వాళ్ళు ఆలోచించుకోవచ్చు కదా ఇదంతా కూడా నిజమా కాదా అన్నది. తర్వాత వారు ఎంపీగా ఓటమి చెందడం జరిగింది. ఎంపీగా ఓటమి వెళ్తే జనరల్గా ఏం జరుగుతుంది? అధినేత కూతురు ఓడిపోతే ఎక్కడైనా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద పనిష్మెంట్లు ఉంటాయి. వాళ్ళని పిలిచి లెక్కలు అడుగుతారు, వాళ్ళకి జవాబుదారీకి వాళ్ళను చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అందరికీ మంచి లైఫ్ ఉన్నది. అంటే వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా ఇంకా ఎమ్మెల్యేలకు అదనంగా కూడా వేరే పదవులు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. మీరు మొత్తం నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్న అందరు ఎమ్మెల్యేలది తీయండి. అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరిగిందని అనుకోవాలా లేదా అన్నది తెలంగాణ ప్రజల ముందు నడుస్తున్న చరిత్ర కదా, ఇది ఎప్పటిదో పాత చరిత్ర కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి వెనకకు తిరిగి కవితమ్మ చెప్తుంది నిజమా కాదా అన్నది ఒకసారి వాళ్ళు లెక్కలు వేసుకుంటే వాళ్ళకే జవాబులు దొరుకుతాయి. అంటే పార్టీకి సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అందరు కలిసి రండి, పార్టీలోకి కూడా ఆహ్వానిస్తున్న ఒక సరికొత్త వేదికను సృష్టిద్దామని చెప్పేసి కూడా గన్ పార్క్ వేదిక చెప్పింది. రేపు కార్యవర్గ సమావేశం కూడా పెట్టుకున్నారు. ఎలా ఉండబోతుంది యాక్షన్ ప్లాన్కి సంబంధించి? బీఆర్ఎస్కి ధీటుగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అసలు? తెలంగాణ ఉద్యమకారులు నిజంగా కూడా రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల త్యాగఫలం. ఉద్యమకారులు రాత్రింబవళ్ళు కష్టపడితే వాళ్ళకు వచ్చిన ప్రతి రూపాయిని వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఖర్చు చేశారు చాలామంది. దాదాపు కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత 2000 సంవత్సరం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు వాళ్ళు ప్రతి రూపాయి వాళ్ళ జేబులోంచి పెట్టుకుంటూ వచ్చారు. జేఏసీ ఎన్ని పిలుపులు ఇచ్చినా కూడా డబ్బులు పెట్టిన వాళ్ళంతా కింద మామూలు ఉద్యోగులు లేదా వృత్తికారులు లేదా ఇతర కులాల వాళ్ళు, బీసీ కులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళు, ఉద్యమకారులు అందరూ కూడా తమ తమ శక్తి మేర ఖర్చు పెడుతూ వచ్చారు. చాలా చోట్ల అయితే టీఆర్ఎస్ నాయకులు తమ జేబులో ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా ఉద్యమం ఖర్చు చేశారు. చేసి కాలిస్తుంది, ఊర్లో ఉద్యమం చేయాలంటది, దీక్ష చేయాలంటది. దీక్ష టెంట్ కిరాయి ఎవరు కడతారు? ఇవాళ అప్పుడు ఉద్యమం భుజాన వేసుకుని నడిచినటువంటి టీఆర్ఎస్ నాయకులకు ఇవాళ పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి బీటీ నాయకులు వచ్చిన తర్వాత వీళ్ళకి దక్కిన గౌరవం ఏంది? వీళ్ళకి వచ్చిన పదవులేంది? ఇవాళ అట్లాంటి వాళ్ళందరినీ కూడా విస్మరణకు గురైనటువంటి ఆ త్యాగశీలైన బిడ్డలను ఇవాళ కవిత ప్రేమపూర్వకంగా ఆహ్వానించింది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కలుపుకుంటాం. అమరవీరుల త్యాగాలకు
విలువగడుతూ దానికి ఖచ్చితంగా ఆ త్యాగాలను ఎత్తిపడుతూ తెలంగాణ ఉద్యమం ఏ ప్రయోజనాల కోసం అయితే జరిగిందో దానికి పునరంకితం అవుతూ ఖచ్చితంగా జాగృతి ప్రస్థానం కొనసాగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సమితికి తమ ప్రతి రూపాయిని వెచ్చించి నష్టపోయిన వాళ్ళు, తెలంగాణ లోపల అనేక సామాజిక ఉద్యమాల్ని కమ్యూనిస్టులు కావచ్చు మిగతా అనేక సామాజిక సంస్థల లోపల ఉండి పనిచేసిన వాళ్ళు, సమాజం పట్ల అంకితభావంతో ఉన్న వాళ్ళు అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. నూతనంగా వచ్చిన ఏ జనరేషన్స్ అయితే ఇవాళ వచ్చిండ్రో వాళ్ళ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ లోపల ఈ గడిచిన రోజుల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా నూతన తెలంగాణను సాకారం చేసుకున్న దిశగా అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. ఏ తెలంగాణ అయితే మన పూర్వీకులు స్వప్నించారో ఖచ్చితంగా దానికోసం తెలంగాణ జాగృతి శ్రమిస్తుంది. మీ అందరికి రావాలని కోరుతా ఉన్నాం. మీరేమో కవిత ఏమో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నది బీఆర్ఎస్ మాజీ మంత్రుల మీద ఆరోపణకు సంబంధించి లేకపోతే అవినీతి మీద. అసలు బీఆర్ఎస్ ఏమో కవితను చాలా లైట్గా తీసుకుంటుంది, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కవిత వెనకాల ఎవరున్నారో రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే కవిత ఇప్పుడు మాట్లాడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బీజేపీ కూడా ఉందని చెప్పేసి గతంలో కొద్దిగా ప్రచారం జరిగింది. ఎట్లా చూస్తున్నారు మరి దానికి సంబంధించి? నేను ఇంతకుముందే చెప్పినాను, టీఆర్ఎస్ పార్టీ అనే పార్టీకి నైతికత ఉంటే, ఏమైనా ఎథిక్స్ విలువలు ఉంటే, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఒక ఆరోపణ చేసిండు కవితక్క మీద. ఏమని? కవితమ్మ ఎంపీ మంత్రి పదవి అమ్ముకుంది అని. మరి మంత్రులందరూ మీ దగ్గరనే ఉన్నారు కదా, కొన్న మంత్రి ఎవడో వాడిని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలి తక్షణం. లేదా అది ఆరోపణ అయితే సంస్థాగత విచారణ చేసి మాధవరం కృష్ణారావును సస్పెండ్ చేయాలి. మీరు ఎందుకు ఇది తీసుకోవట్లేదు? మేము లైట్ తీసుకున్నామంటే అది సమాధానం కాదు కదా. మీరు లైట్ తీసుకున్నా తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నువ్వు చెరువుని కబ్జా పెట్టినావు, నువ్వు వెనకేసుకొచ్చి మేము లైట్ తీసుకున్నాం ఆరోపణ అంటే ఎట్లా? ఆ చెరువు బయట ఉందా లోపల ఉందా? టీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ వేయాలి కదా. ఇలాంటి అనేక అక్రమాలను అనేక ఆరోపణలను అక్క బయటకు తీసుకొస్తే నువ్వు మాట్లాడంటే మాట్లాడకు. మేము మాట్లాడేది నీకోసం కాదు కదా, సమాజం కోసం మాట్లాడుతున్నాం, తెలంగాణ ప్రజలకు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాం. అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. సేమ్ అంతే రీతిలో కూడా లిక్కర్ స్కామ్లో 100 కోట్లు పెట్టి దొరికిన లిక్కర్ రాని అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. లిక్కర్ స్కామ్లో ఇరికిన వాళ్ళు అవినీతి గురించి మాట్లాడితే నైతిక అర్హత లేదని చెప్పేసి కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్ కూడా మీకు కనబడుతుంది. మరి ఏం చెప్తారు మరి దానికి సంబంధించి? లిక్కర్ స్కామ్ మీద అవినీతి విచారణ జరిగింది. కవితక్క గారు ఈ రోజు కూడా ₹1 దొరకలేదు, ఎక్కడ ₹1 దొరకలేదు, ఒక్క ఆధారం దొరకలేదు. ఏ గవాయి గారు అయితే కవితక్క గారికి బెయిల్ ఇచ్చిండ్రో ఆ గవాయి చాలా స్పష్టంగా చెప్పిండు. ఏమని? ఇందులో ఇంత అసలు మీరు పిక్ అండ్ చూస్ చేస్తున్నారు అని చెప్పిండు. సిబిఐని ఈడీని చెంప చెల్లుమనిపించేటట్టు గవాయి గారు తిట్టిరు. ఏమన్నారు? మీరు పిక్ అండ్ చూస్ చేస్తున్నారు, మనుషుల్ని ఎంచుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఎట్లాంటి ఆధారాలు లేకుండా కూడా మీరు వాళ్ళని లోపల తెచ్చి పెడుతున్నారు అని గవాయి గారు చెప్పారు. ఈ రోజు కూడా నేను అడుగుతున్నానండి, లిక్కర్ పాలసీలో ₹1 దొరికిందా? ఒక సహేతుకమైన గట్టి ఆధారం దొరికిందా? లేదు. అయినా కూడా కవితక్కని దాదాపు 6 నెలల పాటు జైల్లో పెట్టిరే. మరి అనేక కేసులు ఇవాళ కేంద్రం దగ్గర రాష్ట్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి కదా బీఆర్ఎస్ హయాంలోవి. మరి వాటి మీద ఎందుకు విచారణ జరగట్లేదు? కాళేశ్వరం ఇంజనీర్ల ఇళ్లలో గుట్టలుగా డబ్బులు దొరుకుతున్నాయి కదా, అదేంటి అవినీతి కాదా అది? ఏ ఏ రాళ్ళు కొట్టి తెచ్చిరు వాళ్ళు ఇంజనీర్లంతా? ఏ కష్టం చేస్తేందుకు తెచ్చిరు? అన్ని వేల కోట్లు ఎక్కడి వాళ్ళకు? ఇంజనీర్ల పరిస్థితి ఎట్లుంటే రాజకీయ నాయకులవి కాంట్రాక్టర్ల పరిస్థితి ఎట్లా ఉన్నది? అది మాట్లాడకుండా దాని గురించి జవాబు చెప్పకుండా లిక్కర్ రానగానే అయిపోయినా మీ సొంత పార్టీ మీరే అంటే సరే, ఈ కుట్ర ఎప్పటి నుంచి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. మరి మీ మీద ఉన్న విచారణల పట్ల మీరు ఎందుకు అరెస్ట్ కావట్లేదు? డబ్బులు దొరుకుతున్నా కూడా మీరు ఎందుకు అరెస్ట్ కావట్లేదు? అవతలనేమో కవితక్క గారి దగ్గర ₹1 దొరకకపోయినా వాళ్ళు అరెస్ట్ చేశారు. కనీసం పార్టీ తరఫున నిరసన లేదు. ఒకరోజు ఖాళీ ఇచ్చారు, సైలెంట్గా ఇంట్లో కూర్చున్నారు. జాగృతి కార్యకర్తలు సరే, వారిని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా శక్తి మేరకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు, ఇవ్వలేకుండా రేపైనా సమాజం గుర్తిస్తుంది, బయట సత్యమేవ జయతే అన్నట్టు ఖచ్చితంగా కూడా కవితక్క గారు ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, గవాయి లాంటి నిజాయితీ గల జస్టిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటకు రావడం జరిగింది. కానీ పార్టీ పరంగా ఉండాల్సిన స్పందన ఏది? ఆ స్పందన ఎందుకు లేదు? ఇవాళ కాళేశ్వరం ఇంజనీర్లలో వాళ్ళ ఇళ్లలో దొరుకుతున్నటువంటి గుట్టల సొమ్ము ఎక్కడిది? ఏ నీతిమంతమైన కష్టం చేసి తెచ్చిరు వాళ్ళు? కవితక్క గారి దగ్గర ₹1 దొరకకుండా కూడా లిక్కర్ అనేది సొంత పార్టీతోనే ప్రచారం చేయించిన దరిద్రులు ఎవరు? ఇవన్నిటిని వాళ్ళ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కదా. ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. కవిత మీద మొదటి నుంచి కుట్రలు జరుగుతున్నందునే ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. సో ఖచ్చితంగా కవితకు మేమందరం అండగా ఉంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన రేపు కార్యవర్గ సమావేశం కూడా ఉంది. సో పెద్ద ఎత్తున కార్యవర్గం సంబంధించి నాయకులు కూడా వస్తారు. దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోబోతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కవిత మాట్లాడిన మాటలు 100% నిజం. మండల్లో చాలా ఎమోషనల్ అయ్యారు. అది మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కవితతో నేను దాదాపు 20 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్నాను. కవిత అట్లా మాట్లాడడం చూసి నాకు కూడా చాలా బాధ అనిపించి చెప్పిన పరిస్థితి. సో ఖచ్చితంగా కవిత మీద మొదటి నుంచి పార్టీలో
కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలకు సంబంధించి తను పేర్లతో సహా బయటపెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉల్టా ఎవరైతే బాధితురాలు ఉందో తన మీదనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. సో ఈ కార్యక్రమాలన్నీ అందరికీ తెలిసిన విషయమే. సో రేపటికి సంబంధించి రేపటి కార్యవర్గ సమావేశంలో చాలా హాట్ నిర్ణయాలు ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన పార్టీ స్థాపనలో కూడా సంబంధించి రేపు పార్టీ నిర్ణయానికి సంబంధించి కూడా రేపు కీలకమైన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా నవీనాచారి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.